అసెంబ్లీలో ఈ సంగతి తెలిసి ఇంకేమన్నావే? అపోజిషన్ లొల్లి లొల్లి చేయరానే? అసలుకే ఎప్పుడు దొరుకుతున్నా అని చూస్తా ఉండు. ఇగో ఈ సంగతి సీఎం సార్ బిల్కుల్ తెలియదు. వీడెవడో మా నాన్న వాడే. అసెంబ్లీకి వస్తున్నా అని చెప్తా కదా, ఈ వాళ్ళంతా చుట్టుముడుతుంది. డాడీ నీ నోట్లో మన్ను కూడా నీ ఇంట్లో పీనిగల ఒక్క దినం ₹1,00,000 పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి దొంగతనం చేస్తారా? ఈ తల్లి నా కడుపులో ఎట్లా పుట్టిందా మీరు? హలో, రోజు పాకెట్ మనీ 1,00,000. ఎవరై ఉంటారు? మినిమం మినిస్టర్ అయి ఉంటారు సార్. అరే ఇంకా నువ్వు లైన్లో ఉన్నావురా? ఫోన్ పెట్టేది ఎవడయ్యా? సిఐడే సిఐడు నేనే సార్. ఏమే ఊరగాలిలో మజాకులో బ్యాంకు దొంగతనం చేస్తే తీసుకుపోయి లోపల వేసేస్తావా? ఈ సంగతి సీఎం తెలుస్తున్నా ఇద్దరేం కావాలి? ఆయనతో సిగరెట్ ఎట్లు తాగాలి, మంది ఎట్లా కొట్టాలి? ఊరికే ఫోన్లలో సీఎం సాబ్ ఇగో సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్నా పాపం సిఐ సాబ్ మంచోడే, మనోళ్ళని తెలివక లోపలేసినట. మాట్లాడతావనా? ఇక వచ్చు మాట్లాడవా అన్నా? ఒక్క నిమిషం అన్నా మాట్లాడు. సార్ నమస్తే సార్. ఎస్ఐ గారు ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎప్పటికే చాలా ముందుకు పోయారు మీరు. సార్ ఇప్పుడే వదిలేస్తాను సార్. తమాషాలు చేస్తున్నారు. పద్ధతులు మార్చుకోండి మీరు. తప్పు అయిపోయింది సార్. మీ వాళ్ళని ఆల్రెడీ వదిలేసాను సార్. ఎప్పుడు మీరు నాకు బాగా నచ్చారు. సాయంత్రం శుభ్రంగా తయారు అసెంబ్లీకి వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం మనం. ఇంక మీరేం వరి అవ్వకండి, మీ టైం దగ్గర పడింది. సార్ కంగారు పడకండి, దగ్గర పడింది మీ ప్రమోషన్ టైము. జై జన్మభూమి, జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం. ఏం మంచి పోయారు. సారీ సార్, మీ కెపాసిటీ తెలియక నేను. అరే దాని